ఆశ నిరాశేనా? మిగిలేది ఇంతేనా? కుంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే హ్యాండ్ రైటింగ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సింగిల్ రూల్డ్ పేపర్ మీద ఒక లైన్ ఇలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో లెటర్స్ని ఇలా కిందకి వెళ్ళిపోకుండా చూసుకోండి. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఇలాంటి వాళ్ళకి కాస్త డిప్రెషన్ కనిపిస్తుంది. ఈ లైన్ ఉంటే పర్ఫెక్ట్గా లైన్ మీద లెటర్స్ కనపడాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు ఎలాంటి హ్యాండ్ రైటింగ్ రాసినా సరే పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి చివరికి వచ్చేటప్పటి వరకు క్రిందికి వెళ్ళిపోకుండా, అంటే డిసెండ్ అవ్వకుండా చూసుకోవాలి. లైన్ ఎప్పుడు ఇలా మొదలుపెట్టి మీరు ఇలా డిసెండ్ అయిపోకూడదు. రాస్తే లైన్ స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి, లేదా కొంచెం పైవైపుకి వెళ్తున్నా కూడా ఓకే. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ దిస్ ఈజ్ పర్ఫెక్ట్. ఎప్పుడు ఇలా లైన్ మాత్రం కిందకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో హ్యాండ్ రైటింగ్ అనేది బ్రెయిన్ రైటింగ్ అంటున్నాం కాబట్టి చేతి రాతలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనస్తత్వంలో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి ఇలాంటి మార్పుల్ని వెంటనే చేసేయండి.